హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మార్నింగ్ లేవగానే వీడియో తీసుకుంటున్నా. మా పాప మా బాబు అయితే ఇంకా పడుకునే ఉన్నారు. వాళ్ళు లేవక ముందే ఇంట్లో పని అయితే చేస్తున్నా. వాళ్ళు లేస్తే నాకు ఒక్క పని చేయనివ్వరు, ఒకటే ఏడుస్తూ ఉంటారు, కొట్లాడుకుంటారు. వాళ్ళతో అయితే అస్సలు వేగలేను. అందుకే ఫస్ట్ డే వాళ్ళు లేవక ముందే పని అయితే చేసేసుకుంటాను నేను ఫాస్ట్గా. మేము ఇక్కడనే ఉంటున్నాం ఫ్రెండ్స్, ఈ ఫామ్ హౌస్లోనే ఉంటున్నాము. చూస్తున్నారు కదా, ఫామ్ హౌస్ చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా దీంట్లో వాచ్మెన్కి అయితే ఉంటున్నాం మేము. ఇంకా మార్నింగ్ లేవగానే బ్రష్ అయితే చేస్తున్నా. ఇంకా ఫామ్ హౌస్లో అయితే బుకింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు వాళ్ళు బుకింగ్ అయితే అయిపోయింది, అందుకే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ గిన్నెలు అయితే ఇచ్చేస్తున్నా నేను. ఫామ్ హౌస్ బయట గార్డెన్ ఉంది కదా, దాంట్లో అంతా చెత్త ఉండే, అందుకే ఫస్ట్ గార్డెన్లో అయితే ఊకేసిన నేను. ఇది ఊకంగానే ఇంకా మా బాబు లేచిండు. మా బాబు లేవగానే ఇంకా మా పాప లేస్తుంది. ఇప్పుడు ఫామ్ హౌస్లో అయితే అన్ని పనులు మేమే చూసుకోవాలి, అన్ని పనులు మేమే చేసుకోవాలి. ఇంకా ఏమేమి పనులు ఉన్నాయో అన్నీ చేసుకుంటున్నాను నేనైతే. ఇంటి పక్కన అయితే ఇండ్లే ఉండవు, ఇక్కడ ఫామ్ హౌస్ ఒక్కటే ఉంటుంది. ఇంకా మాకు ఇక్కడ ఒక చిన్న రూమ్ ఇచ్చారు, అందులోనే వాచ్మెన్గా అయితే ఉంటున్నాం మేము. మా పిల్లలు లేవగానే ఇంకా దుప్పట్లంతా మడత చేసి పైన పెట్టేస్తున్నాం. మా ఆయన అయితే బయట చెట్లకి నీళ్ళు పోసి అయితే వచ్చిండు. రోజు నీళ్ళైతే కొట్టాలి చెట్లకి, ఇక్కడ గార్డెన్కి బయట చెట్లకి అంత నీళ్ళైతే కొట్టాలి మార్నింగ్ లేవగానే. పునుగులకి పిండి అయితే కలుపుతున్నా. మా ఆయన కంట పునుగులు తినాలనిపించిందంట. వర్షం కూడా బాగా పడ్డది ఇక్కడ, అందుకే పునుగులు తినాలని అయితే అనిపించింది మాకు. పిండిని నైటే కలుపుకున్నా నేను. నన్ను చేయమన్నాడు కానీ నేను చెయ్యను, బయట నుంచి తెచ్చుకో అని చెప్పిన. కానీ బయట నుంచి తెచ్చుకుంటే ఎవరికి సరిపోతుంది? ఒక ప్లేట్ వస్తుంది, ఒక ప్లేట్ 40 రూపాయలు. అదే బయట నుంచి 40 రూపాయల పిండి తెచ్చుకొని ఇంట్లో అందరం కలిసి తింటే కడుపు నిండా తింటాం కదా, అందుకని ఇంట్లోనే ఇంకా కలిపేసి చేస్తున్నా నేను. మాది చిన్న రూమే ఫ్రెండ్స్, చిన్న రూమ్లోనే 2 మంచాలు, ఒక బీరువా, ఒక ఫ్రిడ్జ్, ఇంకా ఒక గ్యాస్ బండ్ అయితే ఉంది. మాకైతే ఈ రూమ్ సరిపోతుంది. పునుగులు చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ గిన్నెలో ఆయిల్ అయితే పోసుకుంటున్నా నేను. ఎప్పుడైనా పునుగులు చేస్తే పిండి నైటే కలుపుకోవాలి. నేనైతే నైటే కలుపుకొని ఇప్పుడు మార్నింగ్ అయితే చేస్తున్నా. మనము పునుగులు ఎప్పుడు వేసుకుంటామో అప్పుడే ఆనియన్స్ ఇంకా సోడా ఉప్పు 2 వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా అయితేనే పునుగులు అనేది మంచిగా టేస్ట్గా ఉంటుంది, ఇంకా మంచిగా వస్తుంది పునుగులు. కానీ నాకు పునుగులు వేయడమే రాదు, ఎలానో అలా వేస్తున్నా. కానీ మంచిగానే వచ్చినాయి అనుకుంటున్నా నేను. ఏమైనా తినాలనిపిస్తే ఇంట్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. బయట నుంచి తెచ్చుకుంటే అవి మంచిగా ఉంటాయో మంచిగా ఉండవో అదే భయం వేస్తుంది. నాకు పెళ్ళి కాకముందు అయితే అసలు వంటలే రావు, కానీ పెళ్ళైన తర్వాత అసలు ఎలా నేర్చుకున్నానో ఏమో నాకే అర్థమవుతలేదు. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే నేను ఇంట్లోనే ఉన్నా. ఇప్పుడే మేము ఫామ్ హౌస్లో వాచ్మెన్కి అయితే వచ్చినాము. ఎందుకంటే మా ఆయన పోతుండు కానీ మా ఇంట్లో సరిపోతలేదు ఆ పైసలు. మా ఆయన ఆటో డ్రైవరు, ఎన్ని రోజులని ఇంట్లో కూర్చొని తినాలి, నేను కూడా ఏదో ఒక పని చూసుకోవాలని ఇంకా ఇక్కడ వాచ్మెన్కి అయితే వచ్చేసినాము. ఏదైనా జాబ్ చేయాలన్నా మా పాపని ఎవరు చూసుకునేటోళ్ళు లేరు. అందరు అడుగుతుండే ఫస్ట్లో, ఎక్కడికైనా పని పోతున్నావా లేదంటే ఇంట్లోనే ఉంటున్నావా అని. నాకేమనిపించేది, ఇంట్లోనే ఉంటున్నా అంటే ఎలానో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక్కడే చేస్తుండే, మేమో ఇంట్లో ఉండి కూర్చొని తింటుంది అని అనుకుంటారు వాళ్ళు. లాస్ట్కి ఇప్పుడైతే వాచ్మెన్కి అయితే ఉంటున్నా. మరి సరే కానీ పునుగులు ఎలా చేస్తున్నానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా చేస్తున్నానా లేదంటే ఎట్లా చేస్తున్నా? ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నా కదా పునుగులు, ఎలా వచ్చినాయో ఏమో. నాకైతే మంచిగానే వచ్చినాయి అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. మనము ఏదైనా స్పెషల్గా చేసేటప్పుడు మనము తినకుండా అయితే ఉండలేం కదా ఫ్రెండ్స్. నేను అక్కడ చేస్తూనే ఉన్నా, మేము ఇక్కడ ఇటు సైడ్ తింటూనే ఉన్నాము. ఇంట్లో ఏదైనా చేస్తే బాగా ఆకలి అవుతుంది కదా ఫ్రెండ్స్, వాటిని చూడగానే ఆకలి అవుతుంది ఎందుకో. ఆయన అయితే పనిలో చాలా హెల్ప్ చేస్తాడు. ఆయన కూరగాయలు కట్ చేస్తే నేను కూర చేస్తా. నేను ఇప్పుడు చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. పునుగులు ఇంకా చికెన్ కర్రీ కాంబినేషన్తో ఎప్పుడైనా తిన్నారా? మాకైతే ఏది ఉన్నా సరే తినేస్తాం మేము. చికెన్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం? ఇంకా వీక్లో ఎన్ని టైమ్స్ చేస్తారు మీరు? మేమైతే వీక్కి 1 టైం తేవడమే మహా కష్టం మాకు, ఎందుకంటే ఎక్కువ తినమండి మేము. కూర అవుతుంది కదా, అంతసేపు నేను ఇంట్లో ఊడ్చేద్దామని ఊడ్చేస్తున్నా. మా పిల్లలు కనిపిస్తలేరు కదా, మా పిల్లల్ని అయితే మా అమ్మోళ్ళ ఇంటికాడ వదిలిపెట్టి వచ్చినాము. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఊకుకే అల్లరి చేస్తూ ఉంటారు వాళ్ళు. పొద్దున లేచినప్పటి నుంచి పనే ఉంది.
కానీ మా ఆయన అయితే ఏం పని చేస్తున్నావు నువ్వు, ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఒక ఊరవడం తూడవడం ఇంట్లో పనే నీకు చేతనైతలేదా అని అంటుండు. చూస్తే అలానే అనిపిస్తుంది కానీ చేసేటోళ్ళకే కదా అనిపించేది, అన్ని పనులు నేనే చూసుకుంటున్నా మళ్ళీ ఏం పని చేస్తలేవు అని అంటాడు. ఈ చికెన్ కూర వీడియోలో అయితే కరెంట్ పోయింది, అందుకే కొంచెం నల్లగా కనిపిస్తుంది. ఇంకా మాకైతే ఈ కూర ఎంత స్పైసీ కావాలంటే చాలా స్పైసీ కావాలి. మా దాంట్లో స్పైసీగా ఉంటేనే తింటారు, ఇట్లా ఏంది సప్పగా ఉంటే అస్సలు తినరు. అమ్మయ్య కూర అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడైతే హాయిగా తినొచ్చు. నైట్ వండుకున్న అన్నం ఉంటుంది కదా, అది చల్లగా ఉంటుంది కాబట్టి తినబుద్ధి కాదు, అందుకే ఇప్పుడు వండుకున్న అన్నంలో పెట్టేస్తే అది వేడైపోతుంది కాబట్టి ఇంకా వేడిగా తినొచ్చు. అమ్మయ్య మా వంట అయితే ఇప్పటికీ పూర్తయింది. చూస్తున్నారు కదా మా వంట అయితే ఈరోజు ఇలా అయింది. పునుగులతో అయితే ఎప్పుడు చికెన్ కర్రీలో అయితే తినలేదు, ఇదే ఫస్ట్ టైం, ఎలా ఉంటుందో ఏమో చూడాలి. ఇంకా మా ఇంట్లో అయితే ఈరోజు పునుగులు, ఇంకా వైట్ రైస్, ఇంకా చికెన్ కర్రీ, దీంతో మా కడుపు అయితే నిండబోతుంది. ఈరోజు పునుగులు చికెన్ కర్రీలో తినాలంటే మంచిగా గ్రేవీ లాగా ఉంటేనే తింటాము, ఎందుకంటే ఫ్రై ఉంటే తినలేము కదా, అందుకే ఎక్కువ గ్రేవీ చేసుకున్నాం మేము. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.